హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ నేను సిద్ధగోని సుదర్శన్. అయితే ఇక్కడ సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కృష్ణాపూర్ గ్రామ పంచాయతీ తర్వాత మొగుళ్ళ చెరువు తండా నుంచి వీళ్ళు వచ్చిండ్రు. అసలు యాక్చువల్ విషయం ఏంటంటే ఇప్పుడు ఆ తండ లేదు, పోయింది తండ, ఆ తండ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏమైందంటే ఆ తండ ఇక్కడ మల్లన్న సాగర్లో మునిగిపోయింది. వీళ్ళ జీవితాలు కూడా మునిగిపోయినాయి. ఎందుకంటే వాళ్ళ బతుకులు మొత్తం ఆగమైపోయినాయి. ఎందుకనంటే వీళ్ళకు ఉన్నటువంటి ఇండ్లు కానీ భూములు కానీ ఆ మల్లన్న సాగరు ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో దాంట్లో మొత్తం కూడా తీసుకున్నారు. ఎవరు? గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళకి తీసుకున్నారు భూములు తీసుకున్నారు, జాగాలు తీసుకున్నారు. అన్నీ తీసుకున్న తర్వాత మీకు మనం ఇంకొక దగ్గర ఇల్లు కట్టిస్తాము అని చెప్పేసి ఇప్పుడు ఏది అది గజ్వెల్ దగ్గర ఏమంటారు ఆర్&ఆర్ కాలనీ దగ్గర మీకు ఇల్లు కట్టిస్తాం అట్లా అని చెప్పిన తర్వాత వీళ్ళు వాళ్ళ మాట నమ్మిరు. ఎందుకంటే మొత్తం కోల్పోయారు పాపం, ఇండ్లు లేవు, తర్వాత ఏం లేవు, అన్నీ కోల్పోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఏం చేసిండ్రంటే వీళ్ళు మేము కట్టిస్తామని చెప్తే ఆ కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, బిమార్ఓ వీళ్ళందరూ మొత్తం అధికారులందరూ చెప్తే ఆ మాటలు నమ్మిండ్రు, నాయకులు చెప్తే ఆ మాటలు నమ్మేసి ఆడికి పోయినరు. ఇది ఆర్&ఆర్ కాలనీలో ఉంటే మరి ఎట్లకైనా ఏదైతే నిర్వాసితులు ఉంటారో అంటే భూములు కోల్పోయి ఇండ్లు కోల్పోయి జీవితాలనే కోల్పోయినటువంటి వీళ్ళందరూ కలిసి ఆడికి పోయి మీకు గిడగిడ ఇల్లు ఇస్తామని చెప్పి అంటే ఆడికి పోయి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. ఇంకా కొంతమందికి ఆర్&ఆర్ ప్యాకేజ్ కూడా పైసలు రాలే, ఇంకా డబ్బులు రాలేదు. అయితే ఏమైందంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళకి ఇల్లు కట్టుకున్న తర్వాత ఈ ఇల్లు కట్టుకున్న జాగాలు మళ్ళీ ఇంకొక వేరే వాళ్ళకి కేటాయించింది. కట్టుకున్నాక 2-3 ఏళ్ళకు దీంతో ఇప్పుడు ఆగమైపోయినాము. తర్వాత మా పరిస్థితి ఏందని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ మాటలనే విందాం అసలు ఏం జరిగిందో. ఏమైందమ్మా? ఏం కాలేదు సారు, ఇప్పుడు మాకు ఇల్లు చూపెట్టారు. ఇల్లు చూపెట్టిన తర్వాత ఇంకా ప్యాకేజీ కట్టమంటే 5 లక్షలు కట్టింది సార్. నేను అది నా ఆఫీసనా ఇస్తే మాకు మంచిగానే ఉండు కదా సారు. పిలాటనా ఇస్తే ఆ పిలాట్లో నాకు కట్టుకుందు కదా. నేను ఇయ్యలే పిలాట్ ఇయ్యలే. అయితే మళ్ళీ ఇగో ఆ ఇల్లులా ఇస్తే ఆ ఇల్లు నీళ్ళతో గారుతుంది సారు. ఇక ఎట్లనా కానీ ఇక ముసలోడు లేస్తలేడు అని ఆ ముసలోడు ఎవరితో అదే కృష్ణాపురం కాలేజీ సంగపదం దగ్గర ఇచ్చిరు సారు. ఇస్తే అది కూడా మేము రాకపోతాము సార్. అందులో ఈ మన ఆడియో సాఫ్ దలిగి ఇగో నాన్న తాత అని ఇంట్లోనే ఉండు, నీకు ఇల్లు ఏడబోదు, నేనే కాగితం చెప్పిస్తా అని ముసలోడు కింద కూర్చున్న ముసలోనికి లేపి నిలబెట్టిండు సారు. నిలబెట్టిన తర్వాత ఏందయ్యా ఇంత కాగితం లేదు, పట్టలేదు, నీ కాగితం ఎందుకమ్మా, మేము ఇస్తాం కదా నీకు ఎందుకని సర్పంచ్ సార్ ఉన్నాడు. రిజిస్ట్రేషన్ చేసిరా అంటే లేదు కాగితాలు మీద తర్వాత విషయం మేము ఉన్నాగా అని చెప్పిరట. మేము ఉన్నాగా మీకు ఏందమ్మా, మేము ఉన్నాగానే ఆళ్ళకి వెళ్ళి వచ్చారు కదా మీరు అని మాకు చెప్పే వరకు మేము కూడా ఒప్పుకున్నాం సారు. ఒప్పుకొని ఇక మళ్ళా డీడీ కట్టుమని అన్నారు సారు. పైసలు కట్టాలి, 5 లక్షలు ఇస్తే కేటాయిస్తామన్నారా? అయితే ముసలాడు ఇక దబ్బానా ఇచ్చేసిండు సారు. ఏమిచ్చిండు? 5 లక్షలు ఇచ్చేసిండు. డీడీ కట్టిండు. డీడీ కట్టే వరకు ఎందుకు కట్టి అని కోపడ్డాడు కొడుకు చిన్నోడు. వాళ్ళు అలాగనే ఉన్నారు కదా, కోపడే వరకు ఎందుకని అని అంటే వండేంత మందితో మనకు వస్తుంది అని మేము కూడా అనుకున్నాం సారు. అనుకున్నాము. దాని తర్వాత ఇల్లు బోరేపించినాము. ఇల్లు దగ్గర నీళ్ళు లేకపోయాయి. మేము ఏడబోయి తీసుకురావాలి నీళ్ళని బోరేపించినాం సారు. ఆ బోర్ బండి కూడా 3 రోజులు ఉన్నది సారు. అప్పుడన్నా ఎవరన్నా మా ఇల్లు అన్నదని చెప్పేవద్దా సార్? మాకు చెప్పేలే. చుట్టూ గొడవ పెడతామని చుట్టూ అవరి గొడవ పెట్టినాం సారు. పొక్క తోడినాము, చుట్టూ తీసినాము. ఎవరు ఏం చెప్పలే సారు. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత వచ్చి కాగితము 3 ఏండ్ల అది ఇల్లు మంచిగా చెప్పించిన తర్వాత 3 ఏళ్ళకి వచ్చి మాకు చెప్పే వరకు ఏమని చెప్పారు మీకు? ఇగో ఇల్లు మాకు వచ్చింది, చెప్పిర్రు. చెప్పే వరకు ముసలోడు ఇట్లానే కూర్చున్నాడు.
5 లక్షలు అక్కడ డీడీ కట్టే తర్వాత భూమి బాయ్ కేటాయించి మాకు వచ్చింది ఇల్లు మీరు కాల్ చేయాలని చెప్పేసి వాళ్ళు వచ్చి చెప్పారు. ఎవరికైతే ఎవరి పేరు మీద కేటాయించి వాళ్ళ మీద అయిందో వాళ్ళు వచ్చి చెప్పారు అన్నట్టు. అరే అట్లెట్లా అవుతుంది అని చెప్పేసి మా డాడీ మా అమ్మ నాన్న వాళ్ళే మా అమ్మ నాన్న వాళ్ళే ఇద్దరు ఉండే. వాళ్ళకు చెప్పేసరికి ఇక మా డాడీ కొంచెం పర్సన్ వాళ్ళు కదా, పెద్ద మనిషి కదా, 5 లక్షల రూపాయలు అడ్డుగడితే మీ తర్వాత ఇల్లు బాయ్ జాగబాయ్ అంత జాగబాయ్ అంతే అని చెప్పేసి వాళ్ళేమో ఇక మా డాడీ గిట్ట వాళ్ళు ఉన్నారు ఇద్దరు. సరే అని చెప్పేసి ఆయన ఏమైనా అప్పుడు ఆయనకు చెప్పంగానే చల్ల చెమటలు ఆయనకు పడ్డది, చల్ల చెమటలు ఆయనకు వచ్చినాయి, హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అంటే అప్పుడే రాలే హార్ట్ స్ట్రోక్. తర్వాత ఆయనకు అప్పటి నుంచి మనోవేదనతో ఆయన మనోభావాలతోటి ఆయన ఇంట్లోనే ఇక కొన్ని రోజులు అట్లే ఆయనకి ఇబ్బంది పెట్టినా హాస్పిటల్ వచ్చి చూపించినాము. హాస్పిటల్ అనేది తిరిగినాము. తర్వాత వన్స్ ఆయనకు వాళ్ళు ఒకసారి మా ఇంటి ముందుకు వచ్చి కొన్ని వాళ్ళు ఆర్ఐ వాళ్ళు అందరు వచ్చినారు. ఒకసారి వస్తే అంత గొడవ జరిగింది, వేరే వాళ్ళు గొడవ చేసుకున్నారు. అది మనం కూడా సంబంధం లేదని అయితే అది అయింది. అది అంత ఇది గొడవ అవుతుందని చెప్పేసి మా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. మా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. పేపర్ ఫోటో ఇల్లు బాయ్ పైసలు బాయ్ భూమి బాయ్ మనిషి కూడా చచ్చిపోయాయి. మాకు వచ్చే కేటాయించలు మాత్రం ప్లాట్లు కానీ మాకు వచ్చే కేటాయించి మాత్రం కేటాయించలేదు. ఏమంటారు అధికారులు ఏమంటారు? కలెక్టర్ అధికారుల దగ్గర పోతే కలెక్టర్ నేను ఆర్జీలు అన్నీ పెట్టుకున్నా ఇవన్నీ లెటర్లు పెట్టిండ్రు, కరెంట్ బిల్లు బిల్లు అన్ని వచ్చినట్టున్నాయి. కరెంట్ బిల్ ఇప్పుడు కట్టిండ్రు అన్ని కడుతున్నాం సార్, బిల్ కూడా కడుతున్నా సార్. నేను అయితే కరెంట్ బిల్లు కట్టుకుంటే ఇలా ఉన్న రెనోవేషన్ చేసుకుని మళ్ళీ కట్టుకున్నారు. అంత రెనోవేషన్ చేసుకున్నా కానీ మా డాడీ పెట్టుకున్నారు. మా నాన్నకు వచ్చి ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు, అడగలేదు, ఇప్పటివరకు లేదు. ఇప్పటివరకు మాకు నోటీస్ కానీ అబ్జెక్షన్ చేయడం గవర్నమెంట్ నుంచి మాకు ఏం చెప్పలేదు. వాళ్ళు ఏ రోజు కూడా మాకు అట్లా అడిగి ఇట్లా చేసుకోలేదు అన్నట్టు. అయితే మా డాడీ సడన్ గా వచ్చి హార్ట్ స్ట్రోక్ వచ్చి 2024 మన 1 ఇయర్ ఈ బాధతోటి అక్కడ మన డెత్ సర్టిఫికేట్ చూడండి 2024లో ఆయన చనిపోయాడు. 2024 ఆయన చనిపోయాడు. ఆ తర్వాత ఇక మేము అదే బాధలు. ప్రభుత్వం అధికారులు కలిసి పెట్టిన కొట్లాట ఇది. ప్రభుత్వం అధికారులు కలిసి పెట్టిన కొట్లాటనే వాళ్ళు వచ్చారు. తర్వాత ఏమైంది, మళ్ళీ మొన్న రీసెంట్ గా ఒక 1 వీక్ కింద ఆర్ఐ నాకు ఫోన్ చేసాడు. ఆర్ఐ నాకు ఫోన్ చేసి ఏమో మహేందర్ నువ్వు ఆ ఇంట్లో ఉంటున్నావు అన్నాడు. అయితే లేదు సార్, మా నాన్న 2024 మన 1 ఇయర్ బ్యాక్ చనిపోయాడు. నేను రెంట్కి బయటనే కిరాయి నాది నేను ఉంటున్నా, వాళ్ళు ఉంటారు కదా. అయితే నేను మా అమ్మ ఒకతే ఉంటుంది, తను కూడా చనిపోయి మా ఆమెను కూడా కోల్పోవాలా, నేను ఈడికే మా తండ్రి గారి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఇక మా అమ్మతోటి ఉన్నా మొన్నదాకా. అయితే నాకు 1 వీక్ ముందు ఏమో ఆర్ఐ గారు కాల్ చేశారు. ఆర్ఐ కాల్ చేసి బాబు నువ్వు మహేందర్ నువ్వు వచ్చి ఒకసారి కలువు ఆఫీస్కి, అంటే కాల్ చేయాలి మీ ఇంటికి, వాళ్ళు వచ్చి మాకు కంప్లీట్ ఇస్తారు, వాళ్ళ ఇల్లు వాళ్ళ పేరు మీద కావాలట అని చెప్పేసి వాళ్ళు అన్నారు. సార్ ఇంత పెట్టుకున్నాం మరి ఇంత డీడీ కట్టినాము, అది రిటర్న్ పంపించేసారు. రిటర్న్ పంపించి వాళ్ళు తీసుకోలే. తర్వాత ముందేమో అనంతరెడ్డి గారు అప్పుడు ఆడియో సార్ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకుపోయారు. మళ్ళీ ఇంకోటి మా డాడీ పేరు మీద డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయిస్తా అని చెప్పి కూడా ఫోటోలు సిగ్నేచర్ మన అదే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది కదా, అది కూడా తీసుకెళ్లారు. అది కూడా తీసుకుపోయారు, సంతకం మా డాడీతో తీసుకున్నారు. తర్వాత నీకేం కాదు అన్ని తీసుకోపోతున్నా, డీడీ తీసుకోపోతున్నా, ఇది తీసుకున్నప్పుడు నువ్వు మీ చూసుకుని తాత అని చెప్పేసి వాళ్ళు చెప్పేసి హామీ ఇచ్చి వెళ్ళిపోయారు అన్నట్టు. ఇక ఎంత తీసుకున్నాక మా మీద కాదని చెప్పేసి వాళ్ళు భరోసా మీద ఏం చేశారు, వాళ్ళకి వచ్చిన డబ్బు ఏమో పరిహారం ఏముందో, వాళ్ళకు ప్యాకేజీలు ఏమన్నా వచ్చిందో ఉన్నంత డబ్బు ఇంటి కన్స్ట్రక్షన్ మా నాన్నకు మేము ముగ్గురం అన్న దానికి 2 కూతుర్లు, ఇక వాళ్ళ పిల్లలు మనవరాలు అందరు వాళ్ళ దగ్గర వస్తుంటారని చెప్పేసి ఉన్న డబ్బు అంతా దాంట్లో ఇన్వెస్ట్ పెట్టారు. ఈ ఇల్లుకే పెట్టారు, ఇంకో ఫ్లోర్ వేసారు, చిన్నగా పెంట్ హౌస్ రూమ్ చేసుకున్నారు. పైన వాళ్ళు పైన చేసుకున్నారు. వాళ్ళు మేము కూడా కొంచెం దగ్గర ఉండి వాళ్ళు వచ్చి చేయించుకున్నాం, అయిపోయింది. అది అయితే ఏమైంది అడగలేదు సార్. అడిగితే మేము దానికి ఎందుకు రెనోవేషన్ చనిపోతాం, మేము మాకు అవసరమే లేదు కదా. ఇప్పుడు లాస్ట్ మీరు ఏమంటారు డిమాండ్? అయితే మేము అది చేయించుకున్నాం. మా డాడీ చనిపోయారు. తర్వాత డీడీ కూడా కట్టినాం వాళ్ళకు. డీడీ కట్టినా కూడా రిటర్న్ వచ్చింది. ఆ డీడీకి అది ఇది కూడా అంతా రిటర్న్ వచ్చింది, వాళ్ళ పేరు మీద అయిపోయింది అని చెప్పేసి వాళ్ళకి భరోసా ఏడు ఉంటుంది. వాళ్ళకు ధైర్యం చెప్పేటోళ్ళు ఎవరు, అది ధైర్యం చెప్పేటోళ్ళు వాళ్ళు చనిపోయారు. ఇక మా డాడీ చనిపోయారు. ఇక 1 వీక్ తర్వాత మొన్న కాల్ చేసి నువ్వు కాల్ చేయాలని చెప్పేసి అన్నారు. సార్ అట్లెట్లయితుంది, ఇది మేమంతా చేయించుకున్నాం, మరి ఎట్లా దాని సంగతి ఏంది, చేయమని చెప్పు కాల్ చేయాలి మీరు అంతే అని చెప్పేసి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తారు, మీరు కాల్ చేయాలని చెప్పేసి వచ్చి వాళ్ళ ఇంటి ముందట గంటలు నిలబడాల్సి
మీరు మాట్లాడుతూ చెప్పండి మీరు ఏమని చెప్తారు లాస్ట్ డిమాండ్ చెప్తున్నాను సార్. అది అయితే మళ్ళీ వచ్చారు మన ఫోన్ చేయగానే నేను ఏం చేసిన అంటే సార్ అట్లా కుదురుతుంది కాదంటే నువ్వు కాల్ చేయాలి బాబు కాల్ చేయాలంటే నేను హైకోర్టును నోటీస్ పంపించిన సార్ నాకు ఇది పరిస్థితి ఇది ఎట్లా ఏర్పడింది వాళ్ళు మాకు ఇచ్చేది ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటే వాళ్ళు నోటీస్ వాళ్ళకి పంపించారు. వాళ్ళ నోటీస్ వాళ్ళు పంపించగానే వాళ్ళు ఏం చేశారు, ఎవరైతే ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందో వాళ్ళ అందరినీ 10 మంది 20 మంది 50 మంది వాళ్ళు పంపించి మా ఇంటి మీదకి అటాక్ దాడి చేశారు. వాళ్ళు మా ఇంట్లోకి వచ్చి 5:30 పొద్దున్న 5 గంటలు మీకు ఎవరు లేవలే, మా అమ్మ మంచం మీద పడుకునే ఉంది, మా భార్య ఏమో ఏదో పిల్లలు స్కూల్కి పంపించడానికి ఆమె రెడీగా ఉంది, నేను ఇంకా లేవరే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు అటాక్ చేసి వాళ్ళు ఈ లంబడ్డాన్ జరుగు ఇంట్లో ఉండొద్దు అది ఇది అని చెప్పేసి మీరు మా పక్కన ఉంటారా అని చెప్పేసి పక్కన ఇంకా రెడ్డిస్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి కొట్లాడ పెట్టారు. అయిపోయింది. దాని తర్వాత మేము గొడవ అయింది అని చెప్పేసి వాళ్ళు కేసు వేసేసినాం. వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళని అధికారులను తీసుకొచ్చి రాత్రి 9-10 గంటల వరకు మమ్మల్ని ఖాళీ చేయాలి మీరు అని చెప్పేసి మాకు 10 days అయినా టైం ఇవ్వమన్నా కానీ లేదు మీరు ఖాళీ చేయాల్సిందే అని చెప్పేసి అంటారు. కలెక్టర్ గారు ఏమంటారంటే వాళ్ళకి అన్నీ వచ్చేసినాయి వాళ్ళు కావాలని ఉంటారు అని అంటుంది. మరి మాకు వచ్చిన 7 ఉన్నాయి వాళ్ళు చూపించాలి, మాకు వచ్చేసినాయి అది చూపిస్తే అందుకే పోతారు మేము అందుకే పోతాం కదా, వచ్చిన వాళ్ళకి 7 ఉందో వాళ్ళకి చూపిస్తే మేము వెళ్తాం. అదే సార్ మా బాధ. చెప్పు నీదేంది సార్? నా పేరు నరేందర్. అయితే మల్లన్న సాగర్ బాధ్యత తక్కువ టైంలో మల్లన్న సాగర్ బాధ్యని అయితే అందరితో పాటు గ్రామంతో పాటు అందరికి కేటాయించినట్టు మాకు కూడా కేటాయించారు. అయితే మాకు కూడా కేటాయిస్తే మా తమ్ముంది ఫ్లాట్ ఇచ్చిరు, అందరితో పాటు ఇచ్చిరు. ఇచ్చిన తర్వాత 2 years అందరితో పాటు ఫ్లాట్ ఇచ్చిన తర్వాత మా తమ్ముని కూడా ఇచ్చారు. మా తమ్మునికి ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆయనతో మా తమ్ముడు చూసిండు. 2 సంవత్సరాల దాకా నా పేరు మీద కాలేదు కదా సార్, అయినాక నేను కన్స్ట్రక్షన్ చేసుకుంటా అంటే ఆర్డీఓ సార్, ఎంఆర్ఓ సార్, కలెక్టర్ సార్ మేము చేపిస్తాము నువ్వు కన్స్ట్రక్షన్ చేసుకోమని చెప్పారు సార్. చేసుకున్న తర్వాత మేము చేసుకోమని చెప్పారు కలెక్టర్ సార్, ఆర్డీఓ సార్ అందరు చెప్పారు. ఆల్రెడీ చెప్పినాక మా తమ్ముడు కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత ఎవరు రావట్లేదు. బోర్ వేసినాము, స్లాబ్ వేసినాము, అందరు G+1 కట్టినాం సార్. కడితే ఈరోజు 2 సంవత్సరాల తర్వాత 3వ సంవత్సరానికి వేరే క్యాండిడేట్ మీద కరుణాకర్ రెడ్డి అనే క్యాండిడేట్ మీద రిజిస్ట్రేషన్ అయింది సార్. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళేం కోర్టు నుంచి నోటీస్ తెచ్చి హైకోర్టులో స్టే పెట్టి ఈ రిజిస్ట్రేషన్ మా పేరు మీద అయింది, వీళ్ళు కాల్ చేయాలి లేకపోతే దౌర్జన్యంగా మేము కూలగొడతాం, మా ఇంట్లోకి వెళ్ళాలని వీడికి 3-4 times మా మీద లొల్లికి వచ్చారు. కట్టినాక కూలగొడతాం లేకపోతే కూలగొట్టుకోరి, కన్స్ట్రక్షన్ చేసినాక ఎట్లా కూలగొడతారు సార్ అని మేము రిటర్న్ అడిగితే బరాబర్ వాళ్ళ పేరు మీద అయింది, వీళ్ళు కాల్ చేయాలి లేకపోతే అవసరం లేదు, స్టే తెచ్చి మేము కూలగొట్టేస్తాం. కాదు సార్ మాకు ఎంతోనో అంత నష్టపరిహారం ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం అంటే మేము రూపాయి కూడా ఇయ్యము, నువ్వు కావాలని కట్టిండు. అయితే వేరే మాకు ఇంకో దగ్గర చూపించమంటే ఇంకో దగ్గర కూడా లేదు, మేము చూపించము, అది ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఇవ్వాలి, మీరు మాత్రం మీకు అసలే ఇయ్యము. కలెక్టర్ చెప్తుండు, ఆర్డీఓ చెప్తుండు, ఎంఆర్ఓ చెప్తుండు, ఆర్ఐ చెప్తుండు, ప్రతి ఒక్కరు గ్రామాలు కూడా గ్రామ సర్పంచ్ కానీ ఎవరు కానీ మా తరపు నుంచి సర్పంచ్ ఏమంటుండు అంటే మీకు అందరితో పాటు ఇచ్చిన నేనేం చేయాలని సర్పంచ్ అంటుండు. తర్వాత ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టర్ ఏమంటారు, మేము ఎక్కడ చూపించాము అందరితో పాటు ఇస్తాము లేకపోతే ఇయ్యము, మీరు మాత్రం ఖాళీ చేయాలి. బందోబస్తుని పోలీసులతో కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కోర్టు వాళ్ళకు సపోర్ట్ చేస్తారు. మాకైతే ఎవరు దిక్కుతోతని ఎడల మేము సాగు బతుకులు ఉన్నాం సార్. మేము మా తమ్ముడు అయితే ఉన్న పైసలు మొత్తము అన్ని అమౌంట్ మొత్తం అందులోకి ఇచ్చేసిండు, 30 లక్షలు పెట్టిండు సార్. రూపాయి ఇవ్వట్లేదు ఎవరు, మాకు ఇంకో ఫ్లాట్ చూపించలేరు. మా బాధ ఇంతగానో ఉంది సార్. మాది మొత్తం మీద ఇంకో మాట్లాడుతున్నాం మాట్లాడతాం ఫైనల్గా ఏం చెప్తా చెప్పు. ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు? మీకు కేటా ఇప్పుడు ఉంటున్న ఇల్లు మీకు ఇవ్వాలి. ఇది మొత్తం మీద వీళ్ళు చెప్తున్నటువంటి మాట. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ప్రభుత్వము ఏం చేసిందంటే ప్రభుత్వం తర్వాత అధికారులు కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఎవరైతే సర్వం కోల్పోయినటువంటి జీవితాలు ఉన్నాయో వాళ్ళకిద్దరికి మధ్యలో తాట్లాట పెట్టేసి కొట్లాట పెట్టి కూర్చున్నారు. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళకి కేటాయించినప్పుడు వీళ్ళకన్నా కేటాయించేసి వాళ్ళకు ఏది ఆ పత్రాలు ఇచ్చేసినా అయిపోతుండే. లేకపోతే ఒకవేళ వీళ్ళకు కేటాయించిన తర్వాత వేరే వాళ్ళకు ఇదే ప్లేస్లో లేకపోతే ఇవే ఇండ్లు వేరే వాళ్ళకు ఏది ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వకపోయినా అయిపోతుండే. కానీ 2 రకాలకు వాళ్ళకి పత్రాలు ఇచ్చిండ్రు, వీళ్ళకి ఉండమని చెప్పిండ్రు. ఇప్పుడు ఇద్దరికి చాట్ల తౌడు వేసి కుక్కలతో కొట్లాడ పెట్టిండ్రు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. కాబట్టి అధికారులు కూడా దీనిపైన ఆలోచించాలి. తర్వాత ఎవరైతే ఇప్పుడు కేటాయించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వేరే ప్లేస్లో వాళ్ళకు కేటాయించడం కానీ వేరే ఇండ్లలో వాళ్ళకు కేటాయించడం కానీ అటువంటిది చేయాలి. దానికి కావాల్సింది ఏమైనా నష్టపరిహారమో ఎటువంటిది ఏమైనా చిన్నదేమైనా ఉంటే
ఒకవేళ వీళ్ళ దగ్గరికి కూడా ఇవ్వడానికి కూడా వారు రెడీగా ఉన్నట్టున్నారు. అది కూడా చూసుకొని ఒకసారి వీళ్ళతో కూర్చొని వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ బాధితులందరూ కూడా చెప్తున్నటువంటి మాట. అంతేనా? ఇది కథ. కాకపోతుందంటే ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి మోసం ఇది. కాకపోతే అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనన్నా కొంత వీళ్ళకు న్యాయం జరుగుతామని చెప్పేసి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సార్ ఇంకోటి మహేందర్ అనే క్యాండిడేట్కు ఇప్పుడు మహేందర్ కాదు హేమి శివరామ్ అనే క్యాండిడేట్కు ఇప్పటికి ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు వస్తారో హఠాత్తుగా ఎప్పుడు వచ్చి కొడతారో ఏమవుతుందో అర్థమవుతలేదు. 2 days టైం ఇచ్చారు సార్ వాళ్ళకు. 2 daysలో ఖాళీ చేయకపోతే పోలీస్ బందోబస్తు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరికి వచ్చి మేము దగ్గర ఉండి ఖాళీ చేపిస్తామని కోర్టు వాళ్ళకు హామీ ఇస్తారు సార్. మాకైతే ఎలాంటి హామీ ఇవ్వట్లేదు. వాళ్ళు ఇంటికి పోవాలంటే కూడా తిందామంటే తిండి వండుకోవాలంటే వంట అది కూడా వాళ్ళకు భయం అవుతుంది సార్. ఆల్రెడీ మొన్న అటాక్ అయింది, చావు బతుకులో ఉన్నారు, ఆల్రెడీ నాన్న చనిపోయిండు, ఇప్పటికీ బాధలు ఉన్నారు సార్. ఇప్పుడు ఇంటికి పోవాలంటే భయం అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ రావచ్చు ఇంటికి కూడా, కలెక్టర్ గారు పంపిస్తున్నారు, ఒత్తిడి చేస్తారు, ఆర్డీఓ ఫోన్ చేస్తారు, కలెక్టర్ గారు అధికారులు కానీ గ్రామ పెద్దలు కానీ ఎవరైనా సరే మాకు ఒక న్యాయం చేయాలని, మాకు ఇంటికి పోతే బయటికి గెంటేస్తారు సార్. ప్రజలు అందరూ మా మీద తిరగబడుతున్నారు. ఎవరు హామీ చూసుకొని అంటే కలెక్టర్ హామీ, ఆర్డీఓ హామీ, ఎంఆర్ఓ హామీ, పోలీస్ బందోబస్తు చేసి మీకు బరాబర్ ఖాళీ చేపిస్తాం. మీరు ఖాళీ చేయకపోతే మేము దగ్గర ఉండి మున్సిపాల్ వాళ్ళతోనైనా ఖాళీ చేపిస్తాం. మీరు వెళ్ళాలి, బరాబర్ వెళ్ళాలి. 2 రోజులు టైం ఇస్తారు సార్. మేము వారం 10 రోజులు చేయండి, మాకు ఫ్లాట్ ఇవ్వండి. ఫ్లాట్ చూస్తే మేము అందులో మేము రేకులనే వేసుకొని ఉంటాము అన్నా కానీ మీకు ఫ్లాట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్నీ వచ్చేసినాయి అని మాట్లాడుతున్నారు సార్. ఇంటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. ఇది ఒకటి న్యాయం చేయాలి సార్. కానీ ఇంతవరకు వచ్చినాం, సార్ దగ్గరకు వచ్చినాం, ఇదొకటి హామీ మాకు ఇస్తే మేము రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఇంతవరకు వచ్చినందుకు. ఇది వాళ్ళ పరిస్థితి అసలు యాక్చువల్. కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ దీనిపైన దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టేసి 100% ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు ఇల్లు కేటాయిస్తారా, తర్వాత ఇప్పుడు వాళ్ళకు ఎప్పుడైతే ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్లో వాళ్ళకు పత్రాలు ఇచ్చిండ్రో వాళ్ళకి వేరే దగ్గర కేటాయించే ఏర్పాట్లు చేస్తారా, ఏదో ఒకటి చేసి వీళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం మాత్రం 1000% ఉన్నది. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.